పఠిస్తున్నాడా? ఈరోజు కూడా మా పిల్లలకి చెప్పాను నేను, అమ్మ ప్రభువు మిమ్మల్ని దీవించాలంటే చిన్న సూత్రాలు ఇవి వినండి. మీరు రోజుకు 1 గంట సేపు బైబిల్ చదువుకోండి, 1 గంట సేపు వాక్యం చదువుకోండి, 1 గంట సేపు ప్రార్థన చేసుకోండి. సూర్య, ప్రభువు నిన్ను ఆశీర్వదించాలంటే 1 గంట సేపు బైబిల్ చదువుకో, 1 గంట సేపు ప్రార్థన చేసుకో. ఇంకా నేను విశ్వనాథ్ గారు ఒరే ఈ పని చేయి, ఒరే ఆ పని చేయి, మాస్టారు ఇదిగో ఇక్కడికి రండి, మాస్టారు అక్కడికి రండి అని నీ ఎంట పడే అవకాశం ఇక లేదు. ఇక అప్పుడు లైన్లోకి వచ్చేస్తావు నీకు నువ్వే. ఆమేన్. మనలను సరిచేసేది వాక్యం, మనలను నిలబెట్టేది వాక్యం, మనకు కృపనిచ్చేది వాక్యం. ఆమేన్. బాప్తిస్మం పొందాలి. ఎందుకనంటే ప్రభువు దీనిని ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని? బాప్తిస్మము పొందమని ప్రభువే చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. రెండవదిగా బాప్తిస్మం అనేది బహిరంగంగా తెలియపరిచేది. రక్షణ అనేది ఊరికినే దొంగాట ఆడేది కాదు, పబ్లిక్ డిక్లరేషన్ ఉండాలి. ఇదిగో నేను ప్రభువుని నమ్మాను, ఇదిగో నేను యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాను. పబ్లిక్ డిక్లరేషన్. ఆమేన్. సాటుగా ముసలోడికి తెలియకుండా మునిగి వచ్చేది కాదు. ఇది అందరికీ తెలియపరచబడవలసినది. స్తోత్రం. ఇట్స్ ఇన్వర్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అంటారు. లోపల నీవు దేనిని అనుభవిస్తున్నావో దానిని బయటకు చూపించేదే బాప్తిస్మం. ఏమా బ్యాటు మీసాలు ఇస్తున్నారుగా, అక్కడ బ్యాటు మీసాలు అంటుంది ఒక ఆవిడ. బ్యాటు మీసాలు కాదు, బాతు మీసాలు అంటుంది ఇంకొక ఆవిడ. ఇంకొక ముసలాయన్ని అడిగారంట, బాబు నీకు కూడా ఇచ్చారా జ్ఞానస్నానం అన్నారంట. వీడికి ఏం తెలవాలా, పాపం తీసుకెళ్ళారు, తలక పంచిపెట్టినట్టున్నారు, తీసుకొచ్చి అక్కడ దించారంట. అంటున్నాడంట, సముద్రంలో దించారు కానీ నాకు సబ్బెట్టలేకుండా స్నానం చేపించి పంపించారంటున్నాడంట. స్నానం అంటే వాడు అదే అనుకుంటున్నాడు. అట్లా తెలియకుండా ముంచేది కాదు, తెలియకుండా మునిగేది కాదు. నీవు రక్షణ పొందాలి. నువ్వు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలి. పాపిని ప్రభువా అని నోటితో ఒప్పుకోవాలి. ప్రభువును మాత్రమే ఆరాధిస్తానన్న ఒక నిర్ణయానికి రావాలి. అప్పుడు నీవు రక్షణ బాప్తిస్మం పొందాలి. బహిరంగంగా అందరి ముందు పబ్లిక్ డిక్లరేషన్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ అంటారా? ఆమేన్. ఎక్కడున్నాం మనం? ఒకటి, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చాలి. రెండవదిగా మనము అందరి ముందు మనము ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఇది గుర్తై ఉన్నది. దేనికి చెప్పండి? దేనికి గుర్తుగా ఉంది చెప్పండి? మృతి నుండి పాతి పెట్టబడి తిరిగి లేవడానికి. చెప్పండి, ఆ 3 మాటలు చెప్పండి. ఎవరు మృతి నొందారు? యేసయ్య మృతి నొందాడు, యేసయ్య పాతి పెట్టబడ్డాడు, యేసయ్య తిరిగి లేచాడు. ఆమేన్.